ఈరోజు కథ నక్క సహాయం. అనగనగా ఒక ఊర్లో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ప్రతిరోజు పక్క ఊళ్ళో భిక్షకు పోతూ ఉండేవాడు. అలా వెళ్ళేటప్పుడు ఈ బ్రాహ్మణుడికి రోజు ఒక నక్క కనిపిస్తూ ఉండేది. బ్రాహ్మణుడు ఆ నక్కను కూర్చోబెట్టి, ఈ వేళ మంగళవారం, తిది దశమి, శతభిష నక్షత్రం, పగలు వర్జ్యం లేదు అని పంచాంగం తీసి నక్కకు చెప్పి మరీ పోతూ ఉండేవాడు. ఓ పిచ్చి బ్రాహ్మణుడా, నాకు పంచాంగం ఎందుకు? నేను నీకేమన్నా ఇచ్చేదాన్నా చేసేదాన్నా? అయినా నేను ఏ రాజకార్యాలకు పోతున్నానని అంటూ ఉండేది నక్క. నక్కబావా, నువ్వు నాకేమీ ఇవ్వనక్కర్లేదు, నీ దయ నా మీద ఉంటే చాలు అని వెళ్ళిపోతూ ఉండేవాడు బ్రాహ్మణుడు. ఇలా రోజు నక్కకి పంచాంగం చెప్పనిదే వెళ్ళేవాడు కాదు. బ్రాహ్మణుని చూసినప్పుడల్లా ఈయనకేమీ సహాయం చేయలేకపోతున్నానే అని బాధపడుతూ ఉండేది నక్క. ఇలా చాలా రోజులు గడిచాయి. ఆ పట్టణాన్ని ఆసక్త భూపాలుడనే మహారాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయన ఒక సామంతరాజును మోసపుచ్చి అతని కూతుర్ని ముసలితనంలో మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆ ముసలిరాజుతో కాపురం చేయటం ఆ రాణికి ఇష్టం లేదు. అందుచేత రాజుగారికి తెలియకుండా తన ఆభరణాలు, కట్టుకునే బట్టలు అన్నీ తీసుకుని ఒకరోజు రాత్రి తన కన్నవారింటి నుంచి వచ్చిన చాకలి సహాయంతో రాణి పుట్టింటికి బయలుదేరింది. అలా నడుచుకుంటూ పట్టణం దాచి వచ్చేశారు ఇద్దరు. ఊరు బయట ఒక ఉప్పుటేరు పారుతూ ఉంది. అర్ధరాత్రి అవటం చేత అక్కడ నావలేమీ లేవు. ముందుగా నగలు బట్టలు అన్నీ అవతల ఒడ్డుకు చేర్చి ఆ తరువాత మిమ్మల్ని చేరుస్తాను అన్నాడు చాకలి. రాణి కూడా సరే అంది. చాకలికి బట్టలు, ముక్కుపుడకతో సహా ఆభరణాలన్నీ ఇచ్చింది రాణి. అవన్నీ తీసుకుని సురక్షితంగా ఏటి అవతల ఒడ్డుకు చేరుకున్నాడు చాకలి. ఇంకా ఆలోచన మొదలుపెట్టాడు. రాణిని నేను కన్నవారింటికి తీసుకెళ్ళినట్లు రాజుకు తెలిస్తే నన్నెలాగో చంపుతాడు. ఈవిని తీసుకుని వెళ్ళడం అంటే నా చావును నేను కోరుకోవడం అన్నమాట. ఇలా అనుకుని ఆభరణాలతోటి పరారయ్యాడు చాకలి. యువతల ఒడ్డు నుంచి కేకలు వేయటం మొదలుపెట్టింది రాణి. కానీ అక్కడ జవాబు చెప్పేవాడు ఉంటే కదా. చాకలి ఎంతసేపటికి రాకపోవటం, తను ఒకతే ఒంటరిగా ఉండటం, ఇంతలో తెల్లవారబోతూ ఉండటం, ఇవన్నీ రాణికి పిచ్చెత్తినట్లయి ఆలోచిస్తూ కూర్చుంది. ఇంతలో ఓ మాంసపు ముక్క నోట కరుచుకుని ఆ దారిలోనే పోతూ ఉంది నక్క. రాణి ఉన్న రేవు దగ్గరకు వచ్చేసరికి ఏటిలో ఒక చేప ఎగరటం చూసింది నక్క. వెంటనే తన నోట్లో ఉన్న మాంసపు ముక్క ఒడ్డున పడేసి ఏట్లో ఉన్న చేప కోసం ఉరికింది. నక్క అలా ఉరికేసరికి ఏట్లో చేప కాస్త దాటిపోయింది. ఒడ్డున ఉన్న మాంసపు ముక్క ఒక డేగ తన్నుకుపోయింది. నక్క ఇటు చేపకు అటు ముక్కకు రెండింటికి చెడి తెల్లబోయి నుంచుంది ఒడ్డున. నక్క స్థితి అంతా చూసి ఫక్కున నవ్వింది మన పడుచురాణి. నవ్వడమే కాకుండా పరిహాసం కూడా ఆడింది. దాంతో నక్కకు ఎక్కడా లేని కోపం వచ్చింది. ఓసి పిచ్చిదానా, ముందు నీ సంగతి చూసుకో. ఇటు పుట్టింటికి చెడ్డావు, అటు మెట్టినింటికి చెడ్డావు. నాకేం, కాసేపు అలా పొలాల్లోకి వెళ్ళానంటే బోలెడు మాంసపు ముక్కలు అని సమాధానం ఇచ్చింది నక్క. నక్క సమాధానం వినేసరికి రాణికి భయమేసింది. నా కథ నీకెట్లా తెలుసు అని నక్కని అడిగింది. నీ కథే కాదు, నీ అటు 3 తరాలు ఇటు 3 తరాలు ఏకరువు పెడతాను, కావాలంటే విను అంది నక్క. ఇక రాణికి మతిలేక నక్కని బ్రతిమాడుకోవడం మొదలుపెట్టింది తనకి ఈ గండం తప్పించమని. నక్క కాసేపు ఆలోచించి నాకో సాయం చెయ్యాలి, అది చేస్తానంటే చెప్తా అంది. ఓ దానికేం, నాకు ఈ గండం తప్పిందంటే నీకు వంటి నిండా ముత్యాలు రత్నాలు కురిపించేస్తాను అంది రాణి. అప్పుడు తెలివైన ఈ నక్క ఈ విధంగా ఆలోచన చెప్పింది. నువ్వు ఏట్లో దిగి కూర్చుని జుట్టు ముడివిప్పి విరబోసుకో, పిచ్చ పిచ్చగా కేకలు వేస్తూ ఉండు. నీ కేకలు విని పట్టణంలో వాళ్ళంతా ఇక్కడికి చేరతారు. నీ హడావిడి చూసి నీకు పిచ్చెక్కిందని ఏట్లో పడి కొట్టుకుంటూ కేకలు పెడుతున్నావని పుకారు పుట్టిస్తారు. ఈ సంగతి రాజు చెవిన కూడా పడుతుంది. అప్పుడు నిన్ను తీసుకువెళ్ళి ఆయన అనేక వైద్యాలు చేయిస్తాడు. ఎంతమంది వైద్యులు వచ్చినా నీవు మాత్రం రెచ్చిపోతూనే ఉండు. నేను శుక్రవారం పొద్దున్నే ఓ బ్రాహ్మణుణ్ణి పంపుతాను. ఆయన వచ్చి నీ చెవిలో నక్క పంపిన బ్రాహ్మణుణ్ణి అని ఊదుతాడు. అంతటితో నీ పిచ్చ తగ్గిపోయినట్లు నటించు. ఇదే నీవు నాకు చేయవలసిన సహాయం. ఈ సహాయం ఇప్పుడు చేస్తానని చెప్పి తర్వాత అలా చేయకపోతే నిన్ను ఈ ఒక్క పట్టణమే కాదు ఎక్కడా తలెత్తుకు తిరగటానికి లేకుండా చేస్తాను. జాగ్రత్త, తెలిసిందా అని చెప్పి వెళ్ళిపోయింది నక్క. సరేనని రాణి జుట్టు విరబోసుకుని ఆ ఏట్లో కొట్టుకుంటూ పిచ్చికేకలు మొదలుపెట్టింది. తెల్లవారేసరికి ఈ వార్త ఆ నోట ఈ నోట పాకి కోటకు చేరింది. తన భార్యకి నిజంగా పిచ్చెక్కింది అనుకుని 10 మంది దాసీలకు మీనానిచ్చి పంపించాడు. ఆ దాసీలు వచ్చి రాణికి బట్టలు కట్టి మీనాలో ఎక్కించి ఇంటికి చేర్చి గదిలో పెట్టి తాళం వేశారు.
గదిలో ఉండి మేడంతా దద్దరిల్లేటట్లు అల్లరి చేస్తుంది రాణి. వేళకి తిండి తినదు, పిచ్చి కేకలు. ఇవన్నీ రాజుకు మరింత కంగారు రేకెత్తిచ్చాయి. ఎంతోమంది వైద్యులు వస్తున్నారు, చూస్తున్నారు. కానీ ఏం లాభం? వైద్యులను చూసిన కొద్దీ రెచ్చిపోయి వాళ్ళను కొట్టడం, తిట్టడం కూడా చేస్తుంది. ఇది చూసి వైద్యం చేయడానికి కూడా ఎవరూ రావడం లేదు. ఇలా 4 రోజులు గడిచాయి. రాణి పిచ్చతో పాటు రాజుకు బెంగ కూడా ఎక్కువైంది. ఆ రోజు శుక్రవారం. మామూలుగానే నక్కబావకు పంచాంగం చెప్పాడు బ్రాహ్మణుడు. నక్క రాణితో చెప్పిన రోజు కూడా అదే. ఓ బ్రాహ్మణుడా, నేను నీకేమీ ఇవ్వకపోయినా నీ విధి నీవు నెరవేరుస్తున్నావు. మనం పట్టణం రానికి పిచ్చెక్కింది. నీవు వెళ్ళి ఆ పిచ్చ బాగు చెయ్యి. నీకు కావలసినంత ధనం ఇస్తాడు రాజుగారు. దాంతో నీ దరిద్రం తీరిపోతుంది అని చెప్పింది నక్క. ఆ మాట వినగానే బ్రాహ్మణుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి, నాకేం మంత్రాలొచ్చా, తంత్రాలొచ్చా? పైగా ఆ పిచ్చది ఏ లెంపకాయన్నా కొట్టిందంటే నా పెళ్ళం బిడ్డలకు నేను దూరమైపోతాను. నాకెందుకు? నా దారిన నన్ను పోనివ్వు అన్నాడు బ్రాహ్మణుడు. నీకు మంత్రాలేమీ రానక్కర్లేదు. రాణి దగ్గరికి వెళ్ళి ఆవిడ చెవిలో నక్క పంపిన బ్రాహ్మణుణ్ణి అని చెప్పు. దాంతో ఆమె పిచ్చ ఎగిరిపోతుంది అని చెప్పింది నక్క. నక్క మాట ప్రకారం కోటగుమ్మం దగ్గరికి వెళ్ళాడు బ్రాహ్మణుడు. లోపలికెళ్ళడానికి బంట్రోతులు అనుమతించటం లేదు. నేను వైద్యం చేస్తాను. రాణిగారి పిచ్చ నేను కుదర్చకపోతే నన్ను మారుపేరెట్టి పిలవండి అని దబాయించి మరీ వెళ్ళాడు లోపలికి. తిన్నగా రాజుగారి దర్శనం చేసి వైద్యం చేయటానికి అనుమతి ఇవ్వాలని కోరాడు. ఏ పుట్టలో ఏ పాముందో అనుకుని రాజు ఒప్పుకున్నాడు. మన బ్రాహ్మణుడు రాణి ఉన్న గది దగ్గరికి వెళ్ళి కావలసిన ఏర్పాట్లన్నీ చేయించుకున్నాడు. రాణి తన మీద పడి కొట్టకుండా ముందుగా గొలుసు వేయించి కట్టించాడు బ్రాహ్మణుడు. తనకి మంత్రాలు వచ్చినట్లు నటిస్తూ హ్రాం హ్రీం హ్రౌం అని ఏవేవో కొన్ని మంత్రాలు చదివి ఎవరూ లేకుండా చూసి గది తలుపులు దగ్గరగా వేసి రాణి దగ్గరగా వెళ్ళి మెల్లగా చెవిలో నేను నక్క పంపిన బ్రాహ్మణుణ్ణి సుమా అని ఊదేశాడు. వెంటనే రాణి తన పిచ్చకేకలు, పిచ్చ పనులు అన్నీ మానుకుంది. ఈ సంగతి విన్న రాజుగారు ఎంతో ఆశ్చర్యపోయారు. ఆ మర్నాడు పెద్ద సభ ఏర్పాటు చేయించి ఎంతోమంది వైద్యులు కుదర్చలేకపోయిన పిచ్చను ఈ బ్రాహ్మణుడు కుదిర్చినందుకు రాజుగారు అతన్ని ఎంతో గౌరవించి ఎన్నో ముత్యాలు, రత్నాలు, కెంపులు, భూములు ఇచ్చి సత్కరించాడు. నాటితో మన బ్రాహ్మణుడి దరిద్రం రెక్కలు వచ్చిన పిట్టలాగా ఎగిరిపోయింది.